కాదు రికార్డింగ్ ఆన్ చేయాలని కాదు కదా. తినేది ఇంత పొద్దున్నే లేపేసా, ఇప్పుడు రెడీ అయ్యి మళ్ళీ ఇంకొక వీడియో తీయాలి. సర్లే కానీ ఇంత పొద్దున్నే ఎందుకు బుక్ చేశారు ట్రైన్? ట్రిప్ మ్యారేజ్ సరే సరే చూసారా, ఇంత మార్నింగ్ లేపేసి తీసుకొచ్చేస్తారు. మనాలి వెళ్ళాం. ఓకే, సో ఫస్ట్ ఢిల్లీ ట్రైన్ పట్టుకున్నాము. యాక్చువల్లీ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చి ట్రైన్ బుక్ చేసుకున్నాము. ఫ్లైట్ లో వెళ్తే ఈజీగా వెళ్ళిపోవచ్చు, ట్రైన్ కి అయితే 24 hours పడుతుంది మనకి. సో మేము తెలంగాణ ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాము. తెలంగాణ ఎక్స్ప్రెస్ తెలియదు అనుకున్నావా? సర్లే. ఏ ట్రైన్ అయితే వచ్చేసింది ఢిల్లీకి. మనం ఇప్పుడు మనాలి వెళ్ళిపోతున్నాం. మేము సెకండ్ ఏసీ అయితే బుక్ చేసుకున్నాము. స్లీపర్ క్లాస్ ఇందులో నార్త్ సైడ్ అస్సలు వెళ్ళలేదు. ఎప్పుడైనా మీరు బుక్ చేసుకుంటే సెకండ్ క్లాసే బుక్ చేసుకోండి. సెకండ్ క్లాస్ ఏసీ. తెలంగాణ ఎక్స్ప్రెస్ సూపర్ అన్నావు. సూపర్ స్మెల్ చచ్చిపోతున్నా కూర్చోలేక. సర్లే అడ్జస్ట్ అవుతాను, ఇంకేం చేయాలి. వ్యూస్ బాగున్నాయి కదా, విండో సీట్ దొరికింది. ఎలా అనిపిస్తుంది ట్రైన్ జర్నీ అంటున్నా? ట్రైన్ జర్నీ అన్నావు కదా. ఏముంది, ఒక బెర్త్ ఏమో కన్ఫర్మ్ అయింది, ఒక బెర్త్ ఏమో ఆర్ఎస్సీ వచ్చింది. నాకు తెలుసు. కూడా వేరే వాడికి ఇచ్చి ఇద్దరు ఆర్ఎస్సీ బెర్త్ లో కూర్చున్నాం. అయితే ఏమైంది, విండో వ్యూ ఎంత బాగుంది. 24 hours వచ్చి విండో చూస్తా ఉంటాం కూడా బెర్త్ ఉండాలి. సర్లే అడ్జస్ట్ అవ్వాలి అన్ని. అడ్జస్ట్మెంట్ అంటే తప్పదు, మరి ఏం చేస్తాం. విండో ట్రైన్ జర్నీ ఎంజాయ్ చేద్దామని కదా బుక్ చేసుకున్నాం మనము. అవును, ఎంజాయ్ చేయొచ్చు, అలాగే మనకు రెస్ట్ కూడా కావాలి బెర్త్. చూద్దాం ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉంటుందో. ఈజీ వస్తే మాట్లాడాలి, మాట్లాడి ఏదైనా బెర్త్ అడగాలి. మరి ఇద్దరు ఒకే బెర్త్ లో అంటే కష్టం. ట్రైన్ లో కూడా మేకప్ అవసరం. నువ్వు ఎలా ఇయ్యట్లేదు, టైం పాస్ కి మేకప్ అన్నా చేసుకుంటున్నావు. సరే బ్యాగ్ లో దిల్ పర్సన్ చూడనా. ఎన్ని స్నాక్స్ చూడు. ఇది ఏంటంటే అవిసె గింజలు, నువ్వులు, పల్లీలుతో బెల్లంతో చేసినది. బాగుంటాయి. ఇంకా బిస్కెట్స్ తీసుకున్నాము టైం పాస్ కి. 24 hours జర్నీ కదా. ఏమా బాదం గీ బిస్కెట్, ఇంకా మిక్చర్, టైం పాస్ బిస్కెట్స్. ఏం లేవు, అన్ని కావాల్సినవి. ఇదే దిల్ పచ్చడి. తినకపోతే నువ్వే మాడతావు. తిందాం. తింటానులే. అబ్బా సర్లే.
వ్యూస్ చూసావు ఎంత బాగున్నాయో. ట్రైన్ జర్నీ బోర్ అన్నావు, ఇప్పుడు చూడు ఎంత బాగా కనిపిస్తున్నాయి వ్యూస్. 4 అంటే గంట 2 గంటలు కాదు కదా, 26 అవర్స్ ట్రైన్ అలాగే కూర్చోవాలి ఇక. మరి ఇలా వైఫ్ తో కూర్చునే ఛాన్స్ దొరుకుతుందా నీకు? వైఫ్ అంటే నైఫ్, అదే గర్ల్ ఫ్రెండ్ అయితే మజా వస్తుంది. నేను ఫ్రెండే కదా, అయితే గర్ల్ ని ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కాదు, వైఫ్. అంత సీన్ లేదు. ఒకప్పుడు గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడు వైఫ్. అచ్చా, ఒకప్పుడు గర్ల్ ఫ్రెండ్ వైఫ్ ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్ వైఫ్ అయిన తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ కాదంటే చూడండి ఏం చెప్తున్నారు. ఏమన్నా గర్ల్ ఫ్రెండ్స్ తో చేస్తే జర్నీ చేస్తే వచ్చే మజా వైఫ్ తో చేస్తే వస్తుందా? నాతో ఇంత ఎంజాయ్ చేస్తూ ఇంకా నీకు సాటిస్ఫాక్షన్ లేదా? నీ ఇంకమ్మ బాగుంది జర్నీ, ట్రైన్ జర్నీ కదా. నైస్. Soft strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. The sound of distant gulls and the rolling tide add layers to the tranquil sense tape of this coastal escape. గుడ్ మార్నింగ్ చెప్పు వ్యూవర్స్ కి. నమస్కారము, గుడ్ మార్నింగ్, శుభోదయము. చాలే జనాలు భయపడతారు. ఎలా ఉంది, ఎలా అనిపించింది ట్రైన్ జర్నీ? అది మాటల్లో చెప్పలేను. అది నరకానికి మరో పేరు ఏదైనా ఉంటే అదే తెలంగాణ ఎక్స్ప్రెస్. నీకే నువ్వు శుభ్రంగా నాకు బెర్త్, నాకు కన్ఫర్మ్ అయిన బెర్త్లో నువ్వు పడుకున్నావు. నేను నాకు బెర్త్ లేక 3 గంటలకు బెర్త్, ఆడొచ్చి బెర్త్ ఇస్తే 3 గంటలకు వెళ్ళి పడుకున్నా బెర్త్లో. బెర్త్ దొరకలేదు కాబట్టి నీకు ట్రబుల్ అనిపించింది, లేకపోతే బాగుండేది కా జర్నీ. బాగానే ఉండేది. వ్యూస్ ఎలా అనిపిస్తున్నాయి? ఏమున్నాయి, ఏమి లేవు వ్యూస్. సర్లే. హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు నెక్స్ట్ డే 5th బయలుదేరాము. ఈరోజు 6th అనమాట, ఎర్లీ మార్నింగ్. యాక్చువల్లీ 4 లేసాము, ఫ్రెష్ అప్ అయ్యి ఈ టైం అయింది. బయట వ్యూస్ అయితే అద్దరిపోతున్నాయి. మా ఆయనకి అంత నచ్చలేదు, బట్ మీకైతే చూపిస్తాను నేను. చూసారుగా వ్యూస్ ఎంత బాగున్నాయో. బాగాలేదంటున్నాడు, టేస్ట్ ఎలా ఏం లేదు అసలు. మీరేమంటారు, వ్యూస్ బాగున్నాయా లేదా చూసి చెప్పండి. ఇటు తీయాలి.
చలో ఢిల్లీ అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు బ్లౌజెస్ నేను ఓవర్ కోట్ వేసేసుకున్నాను, చలికి తట్టుకోవాలి కదా. ఢిల్లీలో ఇప్పుడు చలిగా ఉంటుంది. ఇక్కడ నుంచి మేము సరోజినీ మార్కెట్ వెళ్ళాలని అనుకుంటున్నాము. నెక్స్ట్ వీడియోలో మీకు అది చూపిస్తాను. మొత్తానికి ఢిల్లీ చేరుకున్నాం. లగేజ్ తీసుకో తర్వాత ఇది కదా. ఏమున్నాయి ఎంత లగేజ్ ఉంది చూడు. ఇగో ఇది ఇది అది అది మొయ్యాలి. ఆ పెద్ద సూట్ కేసు కూడా నువ్వే తీసుకో. నా వల్ల కాదు, తీసుకపోయేది ఒకటే క్యారీ చేస్తా.